హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వెజ్ పులావ్ ఇంకా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వెజ్ పులావ్ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులో బిర్యానీ మసాలా స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. మసాలా స్పైసెస్ కొంచెం చిటపటలాడిన తర్వాత జీడిపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి తర్వాత ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ పింక్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో క్యారెట్, ఆలు, బీన్స్ ఇంకా పచ్చి బఠానీ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే క్యాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం మగ్గిన తర్వాత టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటో కూడా ఫ్రై అయ్యాక కొద్దిగా కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను బాస్మతి రైస్ని ఒక అరగంట పాటు నానబెట్టుకొని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ రైస్ని యాడ్ చేస్తున్నాను. నార్మల్ రైస్కి 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్కి అయితే 1:1.5 కప్ రేషియోలో వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను నార్మల్ రైస్ వాడుతున్నాను కాబట్టి ఒక అరగంట ముందే నానబెట్టి పెట్టుకున్నాను. రైస్ యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి రైస్కి తగినట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. ఉప్పు మీరు ఎంతో యాడ్ చేయాలి అంటే వాటర్ టేస్ట్ చేసినప్పుడు కొంచెం ఉప్పుగా అనిపించాలి. చెక్ చేసుకొని యాడ్ చేయాలి ఉప్పు. మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు ఉడికించాలి. మధ్య మధ్యలో కలిపి మూత పెట్టుకోవాలి. రైస్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉందో. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి, స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని మూత పెట్టి 1 నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ కర్రీ చూద్దాం. చికెన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. నేను చికెన్ని ముందుగానే కడిగి వాష్ చేసి మ్యారినేట్ చేసి పెట్టాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ధనియాలు, మెంతులు, జీడిపప్పు, బిర్యానీ ఆకు, చెక్క, ఒక చిన్న మరాఠీ మొగ్గ, 4-5 లవంగాలు, కొద్దిగా జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. మసాలాలు మాడిపోకుండా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. మరొక బర్నర్పై గిన్నె పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర చేసి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక 2 మీడియం సైజ్ టమాటాలని సన్నగా కట్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. టమాటాలు కూడా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసి ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసి
మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. చికెన్లో వాటర్ వస్తాయండి. ఈ వాటర్తో చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. పదిహేను నిమిషాల తర్వాత నాకు చికెన్ ఇలా కుక్ అయిందండి. ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఎంతవరకు కుక్ అయిందని. చికెన్ ఆల్మోస్ట్ 80% వరకు కుక్ అయింది, కానీ వాటర్ లేవు. మసాలా వేసిన తర్వాత ఇంకా చిక్కబడిపోతుంది, అందుకని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు ఫ్రై కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలు అవి వేసిన వాటర్ హీట్ అయ్యేంత వరకు ఉడికించి ఇందులో ముందుగా దంచి పెట్టుకున్న మసాలా పొడి ఇంకా కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి కొత్తిమీర ఇంకా పుదీనా కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతండి, ఎంత టేస్ట్ అండ్ సింపుల్ వెజ్ పులావ్ ఇంకా చికెన్ కర్రీ రెడీ. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.